క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో మనము 16వ అధ్యాయంలో జరగబోతున్నటువంటి సన్నివేశాలకు, అంటే 7 పాత్రల కుమ్మరింపుకు ముందుగా ఒక ఇంట్రడక్షన్గా ఈ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఒక మాటలో చెప్పాలంటే పుస్తకానికి ముందు మాట ఉన్నట్టుగా, లేదా పాటకు పల్లవి ఉన్నట్టుగా, ఇంట్రడక్షన్ ఆఫ్ 7 బౌల్స్, 7 పాత్రల కుమ్మరింపు యొక్క పరిచయ వాక్కులని చెప్పాలి. మొదటి వచనం నుంచి, మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకున్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకును, దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచుడుట చూచితిని. మొదటి విషయంగా 7 దూతలు కనబడుతున్నారు. 7 తెగుళ్లను చేత పట్టుకున్నారు. ఇవే కడవరి తెగుళ్ళు. ఇక ఈ తెగుళ్లతో దేవుని కోపము సంపూర్ణమైపోతుంది. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ సముద్రము దేనికి సాదృశ్యంగా ఉన్నది? స్ఫటికం వంటి సముద్రం మాత్రం కాదు, ఇది అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది. ఇది దేవుని యొక్క ఉగ్రతకు, తీర్పునకు సాదృశ్యంగా ఉన్నది. ప్రభువును అంగీకరించక, లేదా సువార్తను నమ్మక, తిరస్కరించి దేవుని కాదని దైవ విరోధైన అంత్యక్రీస్తును వెంబడించి ఆరాధించిన వారు పొందబోయేటువంటి కఠినమైనటువంటి శిక్ష ఇది. ఈ స్ఫటికము లేదా ఈ స్ఫటికపు సముద్రము దేన్ని సూచిస్తుందంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చివరి వచనం 15వ వచనం మీరు చూడండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. వేరొక ఆలోచన లేకుండా ఈ అంశాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. కారణం ఏంటంటే, ఇవన్నీ ఉగ్రతలు లేదా దేవుని తీర్పుకు సంబంధించిన అంశాలు కనుక ఇక మంచిదేది మనము వెతక ఆలోచన లేదు. అంత మాత్రం కాకుండా మత్తయి సువార్తలో కూడా 3వ అధ్యాయంలో బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను మాట్లాడుతూ 3వ అధ్యాయం 11-12 వచనాల్లో, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలు కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ప్రతి వాక్యమునకు భిన్నమైన వ్యాఖ్యానాలు ప్రజలు తీస్తూ ఉంటారు. కొంతవరకు అది వారి అవగాహన లోపమని నేను అనుకుంటాను, లేదా మరికొందరు దుర్బోధ చేసే వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడ కొంతమంది ఏమంటారంటే, అగ్ని బాప్తిస్మం అనేది కూడా వాళ్ళు మంచి విషయానికి మాట్లాడుతూ పెంతెకోస్తు రోజున జరిగినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పినటువంటి అగ్ని బాప్తిస్మం అనేది అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ వారి మీకు దిగి వచ్చినప్పుడు అగ్ని వంటి విభాగించబడిన నాలుకలు వాళ్ళ మీద రాలేయి కదా, అదే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం లేదా అగ్ని బాప్తిస్మము అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ సందర్భము ఇలా ఊహించుకోవడానికి అంత సమయోచితమైంది కాదు అని ఎందుకు మనకు అనిపిస్తుంది అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11-12 వచనాలు మీరు మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. అక్కడితో ఆగిపోయి ఉంటే ఒకవేళ మనము అంటే ఇందాక అనుకున్నట్టుగా పరిశుద్ధాత్మ బాప్తిసమే అని అనుకోవచ్చు. కానీ 12వ వచనంలో ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరణ్య అగ్నితో కాల్చివేయును అనే మాట కిందనే మనకు కనబడుతుందంటే, ఇది తీర్పుకే సాదృశ్యంగా ఉన్నది. పైగా బాప్తిస్మం అంటేనే పూర్తిగా మునగటం, ముంచివేయటం, కనబడకుండా భూస్థాపితం చేయబడడం అని అర్థం. అక్కడ నాలుకలు విభాగించబడే వారి మీద వాలాయి, కానీ అది బాప్తిసంతో మనం పోల్చలేం. కనుక అగ్ని బాప్తిస్మం అనేది అంత్య తీర్పుకే సాదృశ్యంగా ఉంది.
ఇక ఈ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో 3-4 వచనాలు మీరు గమనించండి. వారు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచుని వాడెవడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఇది మరొక అద్భుతకరమైన విషయం. వీరేం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఒక గీతం పాడుతున్నారు. ఆ గీతం ఏంటట? మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. మోషే కీర్తన ఏంటి? మోషే చాలా కీర్తనలు రాశాడు, కానీ ఇక్కడ మోషే కీర్తన అని చెబుతూనే కొద్దిగా క్లూ కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఏంటంటే, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు. ఇక్కడ దేవుని ఘనమైన ఆశ్చర్యకరమైన కార్యములను వాళ్ళు వివరిస్తున్నారు కనుక మోషే ఒక కీర్తన రాసి ఇజ్రాయెల్ అందరూ కూడా యెహోవాను ఎలాగ గానం చేశారో నిర్గమకాండం 15వ అధ్యాయంలో అధ్యాయం అంతా కూడా మనం చూస్తాం. జనరల్గా మీరు అది పాటని గుర్తుపట్టవచ్చు, ఎందుకంటే రైటింగ్ కూడా పాటలాగానే రాశారు. ఇక్కడ అదే విధంగా ముద్ర చేశారు. ఒక పారాగ్రాఫ్ లాగా లేకుండా పాటలాగానే ముద్ర చేశారు 15వ అధ్యాయంలో. అప్పుడు మోషేయు ఇజ్రాయెలును యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గురించి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడవేసెను. యెహోవా నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను అంటే స్తుతించెదను అంటున్నాడు. ఇక్కడ నాకు అర్థమవుతుంది, ఒక పాత నిబంధన కీర్తన మరొక కొత్త నిబంధన కీర్తన వీళ్ళు పాడుతున్నారేమో అని నాకు అలాంటి తలంపే ముచ్చట అనిపిస్తుంది. ఎందుకంటే ఐగుప్తులో నుండి, ఫరో అధికారం నుండి తన బాహుబలం చేత దేవుడు అద్భుతములు చేసి మోషే ద్వారా తన ప్రజల్ని విమోచించాడు, విడిపించాడు కదా. కనుక అప్పుడు ఈ కీర్తన రాశారు. మోషే అంటున్నాడు, నా వంటి ప్రవక్త మీలో ఆయన పుట్టిస్తాడు, ఆయన మాట మీరు వినాలి అన్నాడు. ఇప్పుడు మోషే లాంటి ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు ఐగుప్తుకు సాదృశ్యమైనటువంటి పాపములో నుండి, శాపములో నుండి విమోచించడానికి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ఏ విధంగా మనల్ని విడిపించాడో దానికి సాదృశ్యంగా గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. నిజముగా ఆయన చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి మోషేనే కాదు, లేదా 144,000 మంది కాదు, కోట్ల అధికమైన దూతలే కాదు, మరి జీవులే కాదు, పరిశుద్ధులే కాదు, మనం అందరము కూడా పరలోక సైన్య సమూహంతో ఏకీభవించి ఆయనను కీర్తించక తప్పదు. ఇక ఈ అధ్యాయంలో చివరి అంశంగా 5వ వచనం నుంచి అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకున్న వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి, ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడు ప్రవేశింపజాలకపోయెను. ఈ ఆలయము మహిమతో నింపబడడం చూస్తుంటే నాకు జ్ఞాపకం వస్తుంది, నిర్గమకాండం 40వ అధ్యాయంలో పలుమార్లు దేవుడు ఎలాగో చెప్పాడో మోసే అట్లు చేసెను అంటూ ముగింపులో దేవుడు యెహోవా చెప్పిన సమస్తమును చేసి, దేవుడు చెప్పిన సమస్తమును మోసే చేసి ముగించినప్పుడు ఆ మందిరము దేవుని మహిమతో నింపబడింది గనక యాజకులు లోపల ప్రవేశించలేకపోయిరి అన్నమాట. ఇక్కడ మోషే కట్టింది మొదటి మందిరం కాదు, కానీ పర్వతం మీద మోషేకు చూపించిన నమూనా నడే ఇదిగో ఇక్కడ మనకు రివీల్ చేయబడుతుంది. పరలోకములో ముందు ఈ యొక్క మందిరం కనబడుతుంది. ఆ మందిరానికి నమూనాగా, పోలికగా ప్రత్యక్ష గుడారం కట్టబడింది. అయితే ఈ దూతలు యాజక వస్త్రాలతో యాజకుల్లాగానే కనబడుతున్నారు, కానీ ఇక్కడ వారు దేవునికి యాజకత్వం జరిగించట్లేదు, కానీ భూమి మీదకి ఉగ్రతా పాత్రలు కుమ్మరిస్తున్నారు. ఈ ప్రకటన గ్రంథంలో సంఖ్యలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. 4 కానీ, 7 కానీ, 10 కానీ, 12 కానీ. అయితే 6 దినములు ఆయన కష్టపడ్డాడు, 7వ దినము ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇది దేవుని యొక్క సంఖ్య.
7 దూతలు, 7 బూరలు, 7 పాత్రలు, ఈ 7 సంపూర్ణమైన సంఖ్య. ఇక్కడ తీర్పు కూడా ఇది వర్తిస్తుంది. ఇక ఆయన తీర్పులు సమాప్తం చేయబడ్డాయి. 7 దూతలు వారి చేతుల్లో ఉన్నటువంటి వారి చేతుల్లో ఉన్నటువంటి పాత్రలు కుమ్మరించినప్పుడు ఏ విషయాలు జరుగుతున్నాయో 1వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో అంత గ్రంథస్థం చేయబడ్డాయి. రేపటి పాఠంగా మనం వాటిని ధ్యానం చేద్దాం. దేవుడు మీకు కృపయు సమాధానమును ప్రతి విధమైనటువంటి వాక్యమును గ్రహించుటకు గల ప్రత్యక్షత గల మనస్సును దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.